హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్‌లో మనతో పాటు వరుణ్ గూడా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ హరీష్ అన్న గూడా జాయిన్ అయితాడు. ఇగ హాయ్ చెప్తుండు వరుణ్. ఈ వ్లాగ్ దేని గురించి అంటే మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము. తిరుపతి వెళ్ళాలంటే ఫస్ట్ మేము జగిత్యాల బస్ స్టాండ్‌కైతే రీచ్ అయ్యాము హైదరాబాద్ వెళ్ళడానికి. అండ్ హైదరాబాద్ వెళ్ళాలంటే మేము ఇక్కడ బస్ ఎక్కాలి. కానీ చూస్తుంటే ఇక్కడ అసలు బస్సులే లేవు. ఇగ కష్టపడి, నష్టపడి ఒక బస్ అయితే పట్టుకొని ఎక్కేసిన. నేను వరుణ్. ఇగ చూడండి వరుణ్. అబ్బా! ఎంత కూల్‌గా కూసుండో. అరే మా ఫాలోవర్స్ గురించి ఏదైనా చెప్పరా అంటే నో కామెంట్స్ అంటుండేడు. ఇక చూస్తే గంటల కరీంనగర్ రీచ్ అయినా వచ్చింది. ఇక చాలా ఫాస్ట్‌గా వచ్చింది. కానీ ఈడు కరీంనగర్‌కే అలసిపోయిండు. ఇక తిరుపతి దాకా అత్తడో లేడో నాకు డౌటే ఈడు. ఏం వరుణ్ వస్తారట. ఇది ఇంకెప్పుడు వండుడే కావాలి. ఇక కష్టపడి, నష్టపడి మా వరుణ్ నేను హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము. అది కూడా చాలా వర్షం పడ్డది మిడిల్‌ల. అయినా గాని డ్రైవర్ ఫాస్ట్‌గా తీసుకొచ్చిండు 4 అవర్స్‌ల. సూపర్ లగ్జరీ కాబట్టి ఆ మాత్రం ఫాస్ట్ ఉంటది. ఇక హుటాహుటిన బస్సు దిగేసి డైరెక్ట్ మెట్రోకైతే రీచ్ అయ్యాము. మెట్రో నుంచి ఇక్కడి నుంచి మేమైతే కుక్కట్పల్లి వెళ్ళాలి. కుక్కట్పల్లిలో మా హరీష్ అన్న ఉంటాడు. అక్కడ హరీష్ అన్నని తీసుకొని మేము మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కాలి. అరే వరుణ్, వరుణ్ ఏమైందిరా? ఆగు. అరే లగేజ్ సీట్ చేసుకో. ఓకే, ఓకే. ఈయనకి లగేజ్ కూడా బరువు అవుతుంది. ఇక చూడండి. అబ్బా! ఎక్స్‌లేటర్ ఎక్కితే ప్రతి ఓడు అతడులో మహేష్ బాబు లెక్క ఫీల్ అవుతాడు. అంతేనా? ఓకే. ఇష్టం. ఫీల్‌గా. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కలము అతడే, అతడే, అతడే. స్లో మోషన్‌లో వెళ్ళిపోయాడు. ఆ! అబ్బా! చాలా కలర్ ఉంది. సో మేమొచ్చినప్పుడైతే కొంచెం రష్ అయితే లేదు. కొద్దిగానే ఉంది. ఒక మెట్రో మా ముందటికెళ్ళి వెళ్ళిపోయింది ఒక మెట్రో. కానీ మేము ఎక్కలేకపోయినాం. కొంచెం తర్వాత ఎక్కుదామని ఇంకో మెట్రో ఎక్కుదామని ఆగిపోయినాం. ఎందుకంటే ఈ వీడియో తీయాలి కాబట్టి. ఎట్ లాస్ట్ అయితే మనము కూకట్పల్లి అయితే రీచ్ అయినాము. ఇగో చూడొచ్చు మీరు కూకట్పల్లి. ఇక కూకట్పల్లిలో అయితే హరీష్ అన్న దగ్గరికి వచ్చేసినాం. హరీష్ అన్న ఇప్పుడే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడు. హరీష్ అన్న మొత్తం ఇక ఎట్లా అంటే మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యిండు. వర్షం పడ్డా, ఎండ కురిసినా నేనైతే మొత్తం ప్యాక్ ఉంటా అని. ఇక బస్సు కోసం అయితే బయలుదేరాము. వాడు ఒక స్టాప్ చెప్తే ఇంకో స్టాప్ కాడ ఆపినాడు. కొంచెం మేము అసలు మాకు కొంచెం లొకేషన్ సరిగ్గా తెలియదు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళినాం ముందటికి. వీళ్ళిద్దరు దోస్తానా వేరే. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు నాకు అన్నలు అవుతారు. నేను వాళ్ళ తమ్ముడిని. ఎట్ లాస్ట్ అయితే బస్సు అయితే ఎక్కేసిన. స్లీపర్ బస్సు. ఇక్కడ వంటే తిరుపతిలో దిగాలి. కానీ మనకెక్కడ నిద్ర రాదు కదా! రైట్. మనమైతే తిరుపతి రీచ్ అయినాము. చూడొచ్చు మీరు కొండలు అవి. ఈ హరీష్ అన్నని, వరుణ్ అన్నకి అసలు వీళ్ళు ఎక్కడున్నా ఇట్లా కళ్ళు మూస్తే నిద్ర పడతది వీళ్ళకైతే. వీడు చూడండి, వీడైతే సూపర్ స్టార్ లెక్క ఫీల్ అయితుండు. అరేయ్ చేయి తీరా అరేయ్. అగో తీరా. అగో. సో మనం ఇప్పుడిప్పుడే తిరుపతికి ఎంట్రీ అవుతున్నాము. అది చూడొచ్చు. ఎట్ లాస్ట్ తిరుపతి బస్ స్టాండ్‌కి అయితే రీచ్ అయినాము. బస్ దిగుతున్నాం మేమందరం. ఇక్కడ 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 ఆటోనైతే పట్టాలి. ఇక మన మొత్తం ఇక చేయడం మొత్తం మా పెద్దన్న హరీష్ అన్ననే చూసుకుంటాడు. మనకేం లేదు. మనం వీడియోలు తీయాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఆల్రెడీ చూస్తుంటే హరీష్ అన్న ఆటోతో మాట్లాడేసిండు. ఆల్రెడీ మాట్లాడుతుండు. ఈ ఆటో ఎక్కినాం. ఏం మాట్లాడిండో, ఏం బేరం ఆడిండో కానీ డైరెక్ట్ ఫస్ట్ అయితే మేము ఆటో అన్న ఏమన్నాడంటే, మేము హోటల్‌కి తీసుకెళ్ళాలంటే మేము ఇట్లా బుక్ చేసుకోలేదు. ఇట్లా
దర్శనానికి ఇప్పుడు టికెట్లు లేవా అంటే, లేదన్నా ఫస్ట్ మీరు టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు హోటల్‌కి వెళ్ళి మళ్ళీ లేట్ అయ్యి టికెట్లు అయిపోతే మళ్ళీ మీకు దర్శనం కష్టమైతది. దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మీరు హోటల్‌కి వెళ్ళండి. అటు దర్శనం నుంచి మళ్ళీ నేను హోటల్ డ్రాప్ చేస్తా అది అని చెప్పి చాలా మంచిగా మాట్లాడిండు. ఇక దర్శనం టికెట్లకు టోకెన్ కోసం అయితే మేము వెళ్తున్నాము. ఇక మా వరుణ్ గాడు ఏమన్నాడు, అంత ఖాళీ ఉంది ఈజీగా దొరికితే అది ఇది అని అన్నాడు. అరే చూడరా బిడ్డ నువ్వు ముందుంది అంత సంబరపడిపోకను రా రోజు ఇక్కడ నుంచే వీనికి దడ పుట్టింది చూడగానే. రైట్ ఇది అసలైన లైన్ ఇది. మాకు ఒక గంట పట్టింది. ఫ్రీగానే ఉంది పోవచ్చు తీసుకోవచ్చు అని అన్నాడు. కానీ గంట కూడా చాలా తక్కువనే. ఒక్కొక్కసారి కొంతమంది చాలా అవర్స్ పడ్డది. మాకైతే బాగా తక్కువనే పడ్డది. అట్లా దుంకుదామంటే ఇక మా వరుణ్ వద్దన్నాడు. ఎందుకంటే మనకి మరి ఏమైంది, మాకైతే టికెట్స్ దొరికేసినాయి రేపటికి దర్శనానికి. ఇక మళ్ళీ మేము నా హోటల్కి అయితే వచ్చేసినాము. ఆటోని ఏమన్నా అంటే హోటల్ ఉండండి, మీరు ఏం చేయండి, మీరు ఫ్రెష్ అప్ అని మళ్ళీ నేను వస్తాను, తర్వాత మేము అక్కడ తీసుకెళ్తాము అది అని అన్నాడు. కానీ హరీష్ అని ఏమన్నా అంటే ఫస్ట్ మేమైతే ఇక్కడ కొంచెం చిన్న చూస్తాం, చూసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం కొన్ని చూస్తాం, చూసిన తర్వాత నీకు కాల్ చేస్తాం, మమ్మల్ని నీకు తీసుకుపో అన్నాడు. కానీ తను ఏమన్నా అంటే మీది ఆటోలు పోవు బస్ ఎక్కండి అని అన్నాడు. సో అట్లయితే మేము కొంచెం చూసి బస్సు ఎక్కుతాం, మేము అవసరం ఉంటే కాల్ చేస్తామని చెప్పామాట. నాకు చాలా మంచిగా ఉన్నాడు. మేము ఎట్లయితే మాకు లిఫ్ట్ ఎక్కేసి మేము రూమ్కి అయితే ఫ్రెష్ అప్ కావడానికి వెళ్ళిపోయినాం. మేమైతే మంచి ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది డబల్ బెడ్రూమ్, కాకపోతే ముగ్గురు ఉండొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక లాక్ వేసేసి మేమైతే స్టార్ట్ అయినాము సైట్ సీయింగ్కి. అరే వీళ్ళ దోస్తాను అసలు నాకు అర్థమే కాదు జీవితంలో. నేను ఎవరిని చూడలే. ఈ వరుణ్ గాడు అయితే నేను అన్న కాబట్టి గాడు గీడు అంట, ఏమనుకోకూడదు. ఇక నాకు చదువుతుంది నేను అన్న గాడు గీడు అంట. కానీ వీళ్ళిద్దరు దోస్తాను అయితే వేరే. వరుణ్ ఎప్పుడు హరీష్ భుజాల మీద చేసుకునే ఉంటాడు, ఎప్పుడు చూసిన మాట్లాడేటప్పుడు అయితే. ఇక ఆకలి అవుతుంది బాగా, వరుణ్ గాడు బాగా ఆకలి అవుతుంది అంటే హరీష్ ఒక దోశ దగ్గరికి తీసుకెళ్ళాడు. అది దోశ నేనైతే తినలేదు, నేను కొంచెం అప్పుడు డైట్లో ఉండే. ఏమో హరీష్ అన్న ఈగర్గా వెయిట్ చేసి దోశ ఎప్పుడు వస్తుంది అని. రానే వచ్చింది. ఇక హరీష్ అను వరుణ్ ఇద్దరు, వీళ్ళిద్దరు ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూడండి. నేమన్నా వేరే దోస్తాన ఇప్పుడు ఇక్కడనే అర్థమవుతుంది. మీరు చూసేరా ఆగు, ఇద్దరు ఒక ప్లేట్లో తింటుంది. అది అసలు ఇప్పుడు దోస్తాన వేరే. ఎస్కే హోటల్ అయితే మేమైతే టిఫిన్ చేసేసినాం. నేను కాదు, వీరిద్దరు చేసారు. ఇక మళ్ళీ మనం లాస్ట్ అయితే బస్సు అయితే ఎక్కేసినా. నేను బస్సు ఎక్కేసి డైరెక్ట్ కొండ మీదకి తీసుకెళ్తాడు. మిడిల్లో అక్కడ స్టాప్ ఉంటుందట, అక్కడ కొంచెం వెయిట్ చేయాలన్నాడు. సరే అన్నాం. అన్న నేను కొంచెం వీడియో తీసుకోవాలి అని అంటే, ముందడికి రా తమ్మి, ముందడికి వచ్చి మంచిగా తీసుకో, మంచిగా కనబడుతుంది, వెనక ఏం కనబడుతుంది అంటే ముందరికి తీసుకొచ్చిండు. సో అన్నకి థ్యాంక్ యూ. ఇక లాస్ట్ అయితే మనం కొండపైకి అయితే స్టార్ట్ అయినాం. ఇక చూడొచ్చు ఈ టైం ల్యాబ్స్లో నేనైతే అన్నీ కవర్ చేసిన ఆల్మోస్ట్. ఎట్లా వెళ్ళినాం అక్కడ బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయింది, బస్ స్టాప్ నుంచి కొండపైకి ఎట్లా వెళ్తుందో మొత్తం దీంట్లో కవర్ చేసేసినాం.
రైట్. ఇక్కడ ఎంట్రీ కాడ ఆగి వీళ్ళ చెకింగ్ అయితే ఉంటుంది. బస్ టికెట్స్ అందరు తీసుకున్నారా లేరా అని చెప్పి అందరిని చెక్ చేస్తారు. డ్రైవర్ని కూడా ఎవరు డ్రైవ్ చేస్తారు, ఏ కండక్టర్ ఉన్నాడని చెప్పి చెక్ చేసి కొండ మీకు పంపిస్తారు. ఎంతమంది ఉన్నారని చెప్పి, అంటే వాళ్ళకు కొంచెం ఫిగర్ ఉంటుంది కదా, ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వస్తున్నారు, దాన్ని బట్టి ఎంత ప్రోటోకాల్స్ ఉంటాయి గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం. చూడొచ్చు. మనమైతే ఎంట్రీ అయిపోయిన కొండకు. సైట్ సీయింగ్ అయితే వేరే ఉంది. ఇదే మా నాన్న చెప్పిన స్టాప్ ఇదే. ఇక్కడనే కొద్దిసేపు వెయిట్ చేయాలన్నాడు. టోల్ అంటే ఇది. ఇక మేమైతే మా వాళ్ళకు మరి ఏడికైనా వీళ్ళిద్దరే ఉంటారు కదా. మనం జస్ట్ సైట్ సీయింగ్ మన నేత్రాన్ని మనం చేసుకోవాలి. వీళ్ళిద్దరు మాటలు ముచ్చట్లు వీలే వేరే ఉంటాయి. ఈ అన్న వాళ్ళు చూస్తే ఇక నేను ఆల్రెడీ ఫోన్ కెమెరా పట్టుకున్నా కాబట్టి నన్ను ఫోటో దిగి అని అన్నారు. లాస్ట్ అయితే ఇక్కడ ఫోటో తీయడం జరిగింది. అగో వచ్చిర్రు, ఎలా పడుతుర్రు. దోస్తానా దోస్తరా దిన్నందమా దోస్తి కట్టుకుందామా ఇంకోట. ఓకే రైట్. ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన ఈ టైం ల్యాబ్స్లా. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఆగకుండా తీసుకొచ్చిన. ఈ కొండల మీద ఒక్కొక్కసారి కొంతమందికి ఏంది పులులు, జింకలు కనబడతాయట. నాకైతే మరి ఏం కనబడలేదు. అదృష్టం ఉండాలి, అది కూడా చూడాలన్నా. అంటే నేను అనేది అదృష్టం కాదు, దూరం నుంచి చూడండి, దగ్గర నుంచి మనం చూడాలి. అదృష్టం వద్దు మాకు. ఎట్ లాస్ట్ కొండపైకి అయితే వచ్చేసినాం. కొండపైకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏమన్నా చెకింగ్ జరుగుతుంది అంతా. ఇక బస్ అయితే కొంచెం దూరంలోనే ఆపేసిండు. చాలా లైన్ బస్సెస్ ఉన్నాయని చెప్పి కొంచెం దూరం ఆపేసి ఇక మేము కూడా వెయిట్ చేయక మేము కూడా దిగేసినాం. దిగేసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ అక్కడ కొండ మీదకి వెళ్ళి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి కొన్ని చూడాలి మేము. సో నేనైతే ఈ డే 1లో ఇదైతే కవర్ చేశాను. ఇంకా చాలా ఉంది చూపెట్టడానికి. సో మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందరికి వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీని పార్ట్ 2 కూడా చూడాలనుకుంటే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ, బాయ్.